మంగళం కౌసలేంద్రాయ మహనీగుణాత్మే చక్రవర్తి తనూజా సార్వభౌమాయ మంగళం సీతారామాభ్యా నమః. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. శతమానం భవతా పురుషాయ శేవేంద్రే ప్రతిష్టతి. సీతారామాభ్యా నమః. హాయ్ సప్న. హాయ్. ఎక్కడి నుంచి? గుడికి వెళ్ళొస్తున్నాను. ఈ రోజు నా బర్త్డే. ఓకే, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఓసారి కళ్ళు మూసుకోవా? ఎందుకు? ప్లీజ్. ఓకే. ఏంటిది? ఇది నా గిఫ్ట్. థ్యాంక్ యూ సప్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నీకు మంచి ఫోటో తీస్తా. వద్దు, ఏ? మన ఇద్దరం కలిసే దిగుదాం. ఓహో ఓకే. బాబు, నీకు ఫోటో తీయడం వచ్చా? బ్రహ్మాండంగా తీస్తాను. అయితే మా ఇద్దరికి ఫోటో తీస్తావా? ఓ ష్యూర్. లెఫ్ట్, కొద్దిగా లెఫ్ట్. ఓకే, స్టడీ. ఇప్పుడు ఫోటో తీద్దురా. రా స్వప్న, వెళ్ళి ఫోటో దిగుదాం. కిందంతా బురదగా ఉంది, ఎలా రాను? నేను హెల్ప్ చేస్తాను రా. చిటికలేసిన చినుకులే మధురం, చిలక ఎంగిలి పెదవులే మధురం, మనసు కలిసిన హాయిలో మరపురాని వరం, సొగసు పొదలో పొందులో తెలియని వివరం, రసలీలలో ఈలలో ప్రేమలాహిరిలో, చిటికలేసిన చినుకులే మధురం, చిలక ఎంగిలి పెదవులే మధురం. ఆశగా అడగాలని తీరగా అందాలని, కోరికే కొరకాలని దోరగా అందాలని, జలధరించి ఈడులో మెరిసి నీలో మేఘమే, చెమటరించే వేడిలో తెలిసినాలో దాహమే, తడుపులో చలి విడుపులో తొలి పొడుపు కథ నడిపే, చిటికలేసిన చినుకులే మధురం, చిలక ఎంగిలి పెదవులే మధురం.
ఊహలే ఉబలాటమై ఊగలే ఎదమాటున మోహమే మొహమాటమై రేగలే తెరచాటున విసుగులే లేదులే విరగబూసే వయసులో కునుకురాని రాదులే కరగదీసే సొగసులో వలపులో ప్రతి మలుపులు శృతి కలుపు జత గెలుపే చిటికలేసిన చినుకులే మధురం చిలక ఎంగిలి పెదవులే మధురం ఆ, మనసు కలిసిన హాయిలో మరపురాని వరం సొగసు పొదలో పొందులో తెలియని వివరం రసలీలలో ఈలలో ప్రేమలాహిరిలో ఏడాది ఎలా గడిచిపోయిందో తెలియదు. ఫేర్వెల్ పార్టీ, అందరం ఆనందంగా ఉన్నాం. రేయ్, మీరు ఎవరైనా స్వప్నం చూసారా? ఇందాక తను ల్యాబ్ వైపు వెళ్తుంటే చూశాను రా. ఇది నీ దగ్గర పెట్టు. అలాగే. ఇప్పుడే వస్తా. స్వప్న, స్వప్న, స్వప్న. స్వప్న, ఏంటిది ఒకదాన్ని ఇక్కడ ఏం చేస్తున్నావు? లాస్ట్ డే గుడిలో మూడిగా ఉంటాం, బాగోలేదు. అక్కడ అందరు నీకోసం వెయిటింగ్. వెళ్దాం పదా. సిద్ధు, నన్ను వదిలి వెళ్ళొద్దు సిద్ధు. డోంట్ లీవ్ మీ ప్లీజ్, ప్లీజ్ సిద్ధు. ఉంటానన్నా ఉండనీరమ్మా. ఎగ్జామ్స్ అయిన వెంటనే తరిమేస్తారు. నిన్ను వదిలి నేను ఉండలేను సిద్ధు. నువ్వు లేకుండా నేను బతకలేను. ఐ లవ్ యూ, ఐ కాంట్ లీవ్ యూ. చూడు, ఈ కాలేజీ ప్రేమలపై నాకు నమ్మకం లేదు. కెరీర్లో సెటిల్ అయిన తర్వాతే ఏ లవ్ అయినా సక్సెస్ అయ్యేది. అది నా ఫిక్స్డ్ ఒపీనియన్. మరి ఎంతకాలం మనం కలిసి తిరిగింది? జస్ట్ ఫ్రెండ్షిప్ సప్న. ఫ్రెండ్షిప్పా? నువ్వు నన్ను పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్నావు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పబ్లిక్ గా ముద్దు పెట్టుకుంటే దానికి రెండే రీజన్స్ ఉంటాయి. ఒకటి లవ్ లేదా సెక్స్. రెండూ కావు, మరి హ్యూమానిటీ. ఆ రోజు గిరి నుంచి నేను సేవ్ చేయడానికే అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది. వాడిని వెంట పడకుండా ఉండాలనే ఇంతకాలం నీతో క్లోజ్గా మూవ్ అయింది. ఒకవేళ నీ ఫీలింగ్స్ హర్ట్ చేస్తుంటే ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. లైట్ ఫెయిల్ అయితే ఫోటోలు రావు. వెళ్దాం పదా. నా లైఫ్ ఫెయిల్ అయింది. లైఫ్ తో నాకు ఇంకేం పని? నువ్వు పో, నేను రాను. ఏయ్, నీకు ఎంత చెప్పినా అర్థం కదా? నీకేమైనా మెంటలా? అవును, మెంటల్, పిచ్చి. నువ్వంటే నాకు పిచ్చి. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. అది నీకు అర్థం కాదు. అసలు నేను ఆ రోజు చచ్చుంటే ఈ బాధే ఉండేది కాదు. ఏయ్, ఏదో నీ మంచి కోసం చెప్తే చస్తానని బెదిరిస్తావా? ఛ! చస్తానని బెదిరించింది, చిరాకేసి వచ్చేసాను. తర్వాత తెలీదు. ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళిపోయాను. కావాలని ఎవరితో కాంటాక్ట్స్ పెట్టుకోలేదు. ఆ రోజు రాత్రి గిరి నా ఫ్లాట్కి వచ్చేంత వరకు ఎక్కడున్నాడో తెలీదు. అసలు ఎందుకు వచ్చాడో ఇప్పటికీ అర్థం కావట్లేదు. పండు సీను చనిపోయినట్లు ఇప్పుడే తెలిసింది. ఇదంతా చూస్తుంటే ఇప్పుడు నా వంతే వచ్చినట్టుంది. ఏంట మాటలు? వాళ్ళంటే ఏదో వెదో పని చేస్తుంటారు. నువ్వు ఆ అమ్మాయిని సేవ్ చేయడానికి ట్రై చేసావు. ఆ అమ్మాయి వేరే విధంగా అర్థం చేసుకుంటే అది నేను తప్ప? ఐ లవ్ యూ, ఐ రియలీ లవ్ యూ. ఇంకా స్వప్న గురించి ఆలోచిస్తున్నావా? అవును, తను ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే బాగుండు. నీ దగ్గర ఆమె అడ్రస్ ఉందా? లేదు, కానీ ఊరు తెలుసు. అయితే రేపు ఒకసారి వెళ్ళొద్దామా? అలాగే. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే. మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే.
నా కన్నీరై